ఏషియన్ గేమ్స్ కు టీ20 జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ తో పాటు ఆసియా గేమ్స్ కు టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఏషియన్ గేమ్స్ కు టీ20 జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ తో పాటు ఏషియా గేమ్స్ కు టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. రైట్, నరేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి నరేష్ గారు. సో ఎట్లా చూడాలి ఈ జట్టు ఎంపికకు సంబంధించి కూడా ఏం చెప్తారు? కీలకమైన నిర్ణయాలుగానే చెప్పుకోవాలండి. ఎందుకంటే మనకి గత కొన్ని రోజులుగా ఒక 4-5 months గా వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఇండివిజువల్ ఫామ్ అయితే కెప్టెన్ గా అతను సక్సెస్ అయ్యాడు. బట్ అతని ఫామ్ మాత్రం చాలా డ్రాప్ అయిపోయింది. దాదాపు 1.5 year నుంచి 30+ స్కోర్లు కూడా రావట్లేదు అతని బ్యాట్ నుంచి. సో మెయిన్ రీజన్ ఏంటంటే అతని వ్యక్తిగత ఫామ్ చాలా ఎఫెక్ట్ అయింది. అది కెప్టెన్సీ ప్రెషర్ ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇటు రీసెంట్ గా ఐపీఎల్ లో కూడా అతని ఫామ్ ఏమాత్రం బాగాలేదు. అలాగే ది సేమ్ టైం అతని ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసారు సెలెక్టర్లు. ఎందుకంటే ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్ లో మన డిఫెండింగ్ ఛాంపియన్స్. సో నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ కి కూడా మన మీద అంచనాలు ఉంటాయి. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒక యంగ్ క్రికెటర్స్, ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే 18 years నుంచి ఐపీఎల్ నడుస్తున్నప్పుడు ఎక్కువ యంగ్స్టర్స్ ఎంతమంది టీ20లో సక్సెస్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రధానంగా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఒక మెయిన్ ఉద్దేశం సెలెక్టర్లకు ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో అట్ ది సేమ్ టైమ్ ప్రెసెంట్ ఉన్న టీంలో ఫామ్ లో లేని ప్లేయర్స్ ని పక్కన పెట్టకపోతే యువ క్రికెటర్లకి మనం అవకాశం ఇవ్వలేము అని చెప్పేసి, అది కెప్టెన్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో సూర్యకుమార్ యాదవ్ కేవలం కెప్టెన్ కాబట్టి అతని టీంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇదే పరిస్థితి ఒక ఇండివిజువల్ బ్యాటర్ కానీ ఒక ఇండివిజువల్ బౌలర్ కానీ ఉండుంటే ఎప్పుడో టీం నుంచి పక్కన పెట్టేసేవారు అనేది చాలా మంది మాజీ క్రికెటర్లు కావచ్చు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కూడా వినిపించినాయి మనకి. సో దాని ప్రకారం చూసుకున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ ఇండివిజువల్ ఫాము, ఏజ్ ఫ్యాక్టర్ అతన్ని తొలగించడానికి మెయిన్ రీజన్ గా చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్లేయరు తన ఫామ్ అన్ని ఫార్మేట్లు కంటిన్యూ చేస్తే ఎలాగ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వచ్చో అనేది మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్ని. ఎందుకంటే ఒక 1.5 year ఐ థింక్ 1.5 year ముందు కనీసం టీ20 టీంలోనే కాదు ఏ టీంలో కూడా ప్లేస్ లేదు శ్రేయస్ అయ్యర్కి. వన్డే టీంలో అడపాదడపా వస్తున్నాడు వెళ్తున్నాడు, కానీ టెస్ట్ సెట్ లో కావచ్చు టీ20 టీంలో అసలు ప్లేస్ కూడా లేని ఒక వ్యక్తి ఈ రోజు కెప్టెన్ అయ్యాడంటే ఖచ్చితంగా అది లాస్ట్ 3 ఐపీఎల్ సీజన్స్ లోను కన్సిస్టెంట్ గా అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్, అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రతి సీజన్ లో దాదాపు 500 runs 600+ runs, అలాగే కెప్టెన్ గా కూడా తను ఏ టీం అయితే కోల్కతాని గెలిపించాడు, పంజాబ్ ని లాస్ట్ ఇయర్ ఫైనల్ చేర్చాడు, ఈ సీజన్ లో కూడా పంజాబ్ కింగ్స్ ని, అంటే ఒక పర్ఫార్మెన్స్, అతని బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ మీద కెప్టెన్సీ ప్రెజర్ ఏ మాత్రం ప్రభావం చూపించట్లేదు. ఇక్కడ రెండు చూస్తారు సెలెక్టర్లు, ఫిట్నెస్ చూస్తారు, ఏజ్ ఫ్యాక్టర్స్ చూస్తారు, అట్ ది సేమ్ టైం ఫామ్ చూస్తారు, అలాగే టీం ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇండియన్ టీం ని మనం లీడ్ చేస్తున్నప్పుడు దాదాపు 100 కోట్ల మంది పైగా అభిమానులు ఆశలు పెట్టుకుంటారు. ఎటువంటి అది చిన్న సిరీస్ అయినా పెద్ద సిరీస్ అయినా ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటిది ఆ ప్రెషర్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది. సో ఐపీఎల్ లో కూడా డిఫరెంట్ ప్లేయర్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్లేయర్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ టీం ని అద్భుతంగా నడిపించిన అతి కొద్ది మంది కెప్టెన్ లో శ్రేయస్ అయ్యర్ ఒకడు. సో అది కోల్కతా నైట్ రైడర్స్ కి ఛాంపియన్ గా నిలబెట్టినప్పుడు ఆ క్రెడిట్ తనకు పూర్తిగా రాలేదు, గంభీర్కి వెళ్ళిపోయిందనే ఒక విమర్శ ఉంది. తర్వాత పంజాబ్ కింగ్స్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఇండివిజువల్ ఫామ్ పరంగాను, అంటే ఇక్కడ కెప్టెన్ గాను ప్రతిసారి ఇండివిజువల్ ఫామ్ పరంగాను 100% అతను బాగా సక్సెస్ అయ్యాడు. అదే అతనికి కలిసి వచ్చింది. సో టీ20 టీంలో అసలు కన్సిడర్ చేస్తారా లేదా అనేది చాలా రోజుల నుంచి అనుకున్నారు, కానీ అతని ఫామ్ అలాగే కెప్టెన్సీ స్కిల్స్ అతను ఈ రోజు కెప్టెన్ గా మళ్ళీ అది కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఇదే టీం ఉండబోతుంది అనేది సెలెక్టర్లు హింట్ ఇచ్చినట్టే మనకు అర్థమవుతుంది. సో డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలబెట్టుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ నే తీసుకోవాలని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుని అతని స్థానంలో ఇతను ఎంపిక చేశారు. సో ఒక రకంగా ఇది మూవ్ ఆన్ అంటే ఇంకా సూర్యకుమార్ యాదవ్ టీ20 కెరీర్ ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు మనం. ఎస్, అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే యంగ్ క్రికెటర్ టీ20లో కూడా వైభవ్ సూర్యవంశీకి కూడా అవకాశం దక్కింది. సో ఎట్లా ఇప్పుడు ఆయన ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయనుకోవాలి?
ఖచ్చితంగా అండి. మనకి వైభవ్ సూర్యవంశీ లాంటి టాలెంట్ చాలా కోట్లాది మందిలో చాలా ఒక్కళ్ళకే ఇద్దరికో ఉంటుందనేది ఖచ్చితంగా మనం ఎప్పుడో సచిన్ టెండూల్కర్ లో చూసాము. ఎందుకంటే చాలా చిన్న వయసులో ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయ్యి అప్పుడు పెద్ద పెద్ద బౌలర్లు వాల్ష్ గాని, ఆంబ్రోస్ గాని, వకార్ యూనిస్, వసీం అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని ఎట్లాంటి రికార్డులు క్రియేట్ చేశాడో సచిన్ టెండూల్కర్ అదే కంపారిజన్ చేస్తున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు చూసుకుంటే గనక ఆ అండర్ 19 ఎప్పుడైతే అండర్ 19 అంటున్నారు కానీ అతను 14 ఇయర్స్ కే మనకి చాలా మ్యాచ్ల్లో అండర్ 19 వరల్డ్ కప్ నుంచి కానీ అంతకు ముందు ఏదైతే డొమెస్టిక్ క్రికెట్ లో కానీ బీహార్ గా ఆడుతున్నప్పుడు రెగ్యులర్ గా అతను బ్యాటింగ్ విన్యాసాలు చూసినప్పుడు సెలెక్టర్లు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరిని కూడా అతని గణాంకాలు చూస్తుంటారు, బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ లో కన్సిస్టెంట్ గా ఎంట్రీలోనే లాస్ట్ ఇయర్ అతను సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో కూడా సెంచరీ చేసి ప్రతి ఇన్నింగ్స్ లో దాదాపు ఆరెంజ్ క్యాప్ మాత్రమే కాదు బెస్ట్ బ్యాటర్ అంటే మొత్తం 4-5 అవార్డులు తీసుకున్నాడు ఈ సీజన్ లో. బూమ్రా అలాగే కమ్మిన్స్ గానీ మిగిలిన బౌలర్లు ఎవరైతే షమీ గానీ పెద్ద పెద్ద బౌలర్ మిచెల్ స్టార్క్ గానీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఉద్దండ బౌలర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలా ఉతికి ఆరేశాడు అనేది మనం చూసారు అభిమానులు చాలా మంది. అంటే ఎక్కడ కూడా ఆ బెదురు గాని భయం గాని కనిపించలేదు. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో గానీ ఏ వికెట్ అది ఫ్లాట్ వికెట్ అయినా కూడా ఒక మంచి బౌలర్ని ఎదుర్కొన్నప్పుడు ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ చాలా యంగ్ ఏజ్ కాబట్టి 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఐ థింక్ ఇప్పుడు 15 ఇయర్స్ కాబట్టి చాలా అంటే ఆ బెదురు మాత్రం కనిపించలేదు. ఒక పెద్ద బౌలర్ని ఎదుర్కొంటున్నాను. ప్రతి బౌలర్ని ఆ అటాకింగ్ గేమ్ తో ఆ 6లు కానీ ఆ 4లు కానీ ఆ ఇన్నింగ్స్ ఆడటం చూస్తే గనక ఎక్కడో కూడా ఒక్కరికే ఉంటుంది టాలెంట్, అది వైభవ్ సూర్యవంశీ. సో చాలా మంది గత 2-3 బిఫోర్ ఐపీఎల్ నుంచి కూడా ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ విదేశాల్లో ఏదైతే ఇంగ్లాండ్ లో అలా మిగిలిన సిరీస్ లో ఆడినప్పుడు ఆల్రెడీ ఎంత త్వరగా తీసుకుంటే అంత బెటర్, అతను షైన్ అప్ చేయొచ్చు. బీసీసీఐ సెపరేట్ గా ఇండియాకి ఒక ఐకాన్ ప్లేయర్ అంటే ఒక ఫ్యూచర్ స్టార్ దొరికేసాడని చాలా రోజుల నుంచి జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగానే అతని ఫామ్ అనేది మనకు కనిపించింది. ఐపీఎల్ లో అద్భుతంగా అతని ఫామ్ కనిపించిన తర్వాత సెలెక్టర్లు ఇప్పుడు ఇక్కడ వైభవ్ సూర్యవంశీకి ప్రధానంగా ఎదురయ్యే సవాళ్ళు ఏంటంటే మొన్నటి వరకు ఇండియా పిచ్ల మీద ఆడాడు, ఫ్లాట్ వికెట్స్ ఉంటాయి, స్పిన్ పిచ్లు అంటే సబ్ కాంటినెంట్ పిచ్లు ఎప్పుడు కూడా మాక్సిమం స్పిన్నర్లకి అలాగే బ్యాటర్స్ కి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ కానీ రెండు కూడా చూసుకుంటే పిచ్లు కాస్త ఛాలెంజ్ గానే చెప్పాలి వైభవ్ సూర్యవంశీకి. అక్కడ నుంచి ఎలా రాటు తేల్తాడు అనేది ఇక్కడ అతనికి ఒక సవాల్. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్లు ఫాస్ట్ బౌలర్లకి మనం చూసాం రీసెంట్ గా ప్రెసెంట్ జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ లో ఏదైతే న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్లు ఎట్లా 2 రోజుల్లోనే 23 వికెట్లు తీశారంటే నరేష్ గారు అంటే కెప్టెన్ గా శ్రేయర్ అయ్యర్ ని కూడా ఇక్కడ ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా కూడా మీరు పిచ్ల గురించి కూడా మాట్లాడుతూ కూడా అంటే ఫారెన్ పిచ్లపై అంటే ఈయన ఆట తీరు ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ఛాలెంజెస్ పరంగా కూడా చాలా వరకు కూడా ఇప్పుడు మొత్తంగా భారత జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఏదైతే మీరు శ్రేయస్ అయ్యర్ గురించి అడుగుతున్నారు కదా, ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. కాకపోతే అన్ని ఫార్మాట్ లో తన ఫామ్ అనేది కంటిన్యూ చేయకపోవచ్చు, కానీ టీమ్ లో ఎప్పుడైతే ప్లేస్ కోల్పోయాడో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సో అక్కడ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి శ్రేయస్ అయ్యర్ కి ఒక ఛాలెంజ్ గానే చెప్పాలి. ఎందుకంటే విదేశాల్లో మన రికార్డు చాలా అప్పుడప్పుడు మనకి కొంచెం మైనస్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ పిచ్ల మీద ఎట్లా మన బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఎట్లా ఆడతారనే దాని మీద, ఎట్లా విజయాలు సాధిస్తారనే మీద మనం చూస్తూ ఉంటారు. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి, కానీ కొన్నిసార్లు అందుకోలేకపోవచ్చు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ల మీద అలాగే ఐర్లాండ్ పిచ్ బోత్ ఆర్ సేమ్, అంటే దగ్గర నియర్ టు బై ఫాస్ట్ బౌలర్కి ఎక్కువ ఉంటుంది, అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ ఆ బౌలర్లు ఆ పిచ్ల మీద వాళ్ళ బౌలర్ని ఎలా ఎదుర్కొని టీం ఎలా లీడ్ చేస్తాడు, ఎందుకంటే తన బాధ్యత ఇంకా రెట్టింపు అవుతుందనే చెప్పాలి. ఒక రకంగా ఇక్కడ నుంచి ఐపీఎల్ లో టీం ని సబ్ కాంటినెంట్ ఇండియా పిచ్ల మీద నడిపించడం ఒక సవాల్ అయితే, ఇక్కడ నుంచి విదేశీ పిచ్ల మీద టీం ని పెర్ఫెక్ట్ బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ ఎట్లా చూస్ చేసుకుంటాడు, ఫైనల్ కాంబినేషన్ ని టీం ని ఎట్లా లీడ్ చేస్తాడు గ్రౌండ్ లో అనేది ఆ ప్రెషర్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తన మీద ఒక సూర్యకుమార్ యాదవ్ 2 వరల్డ్ కప్ ఆడాడు, ఒక వరల్డ్ కప్ గెలిపించాడు. అతను లాంటి ప్లేయర్ ని పక్కన పెట్టి నాకు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత ఆ బాధ్యతలు ఎంత ఒత్తిడి ఉంటుందనేది నో అంటే శ్రేయస్ అయ్యర్ తెలుసు. సో దాన్ని నిలబెట్టుకోవడం 100% కంటే ఎక్కువ ట్రై చేస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ కి ఆల్రెడీ వాళ్ళు బీసీసీఐ వాళ్ళు అతనితో మాట్లాడారు. నెక్స్ట్ వరల్డ్ కప్ కి ఇదే టీం ఉండబోతుంది, మాక్సిమం ఇదే టీం ఉండబోతుంది, యంగ్స్టర్స్ కి ఎక్కువ అవకాశం. సో ఒక ఎక్స్పీరియన్స్ కెప్టెన్ గా నీకు ఒక మంచి అవకాశం అనేది ఆల్రెడీ అతను చెప్పడం జరిగింది. సో దాన్ని నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు కూడా మన వాళ్ళు ఆడబోయే మ్యాచ్లు చూసుకుంటే 20-25 T20s ఉన్నాయి. సో ఇందులో ఎక్కువ శాతం విదేశాల్లోనే ఉన్నాయి. అవి ఎంత వరకు అక్కడ సక్సెస్ రేట్ కానీ అక్కడ మనకి గెలిపిస్తాడో అనే దాని మీదే
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తన టాస్క్ ని నిలబెట్టుకున్నాడని మనం నిలబెట్టుకున్న అవకాశాలు అయితే ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ గానే చెప్పాలి. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇంగ్లాండ్ తో సిరీస్, అలాగే ఐర్లాండ్ తో సిరీస్. ఐర్లాండ్ తో 2 మ్యాచ్లు ఉన్నాయి, ఇంగ్లాండ్ తో 5 T20లు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఏషియన్ గేమ్స్ ఉంది. సో ఏషియన్ గేమ్స్ జపాన్ లో జరుగుతుంది. అక్కడ పిచ్లు దాని మీద పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా శ్రేయస్ అయ్యర్ కి ఒక సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ ని ఏషియన్ గేమ్స్ లో ఇంక్లూడ్ చేసిన తర్వాత మన వాళ్ళు ఆ గోల్డ్ మెడల్ అనేది డిఫెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 100కి 100% పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో ఏషియన్ టీమ్స్ లో కూడా అన్ని కూడా గట్టి పోటీని ఇస్తాయి మనకి. పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, బంగ్లాదేశ్ T20 ఫార్మేట్ లో మనం ఏ టీమ్ ని కూడా తక్కువ తీసుకోలేం కాబట్టి, తేలిగ్గా అంచనా వేయలేం కాబట్టి ఆ రోజు ఎంత ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటాం, అక్కడ ఆట తీరు ఎలా ఉంటుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో మొత్తం మీద శ్రేయస్ అయ్యర్ కి ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ లో ఎక్కువ ఛాలెంజ్ గా ఉండబోతున్నాయి అతని కెప్టెన్సీకి అనేది. అతని ఫ్యూచర్ లో 2020 మళ్ళీ అంటే నెక్స్ట్ రాబోయే T20 వరల్డ్ కప్ వరకు టీం ఎట్లా లీడ్ చేయబోతున్నాడు అనే దానికి ఈ 2 సిరీస్ ని ప్రామాణికంగా ఖచ్చితంగా తీసుకుంటారు అటు అభిమానులు కానీ ఇటు సెలెక్టర్లు కానీ. ఎస్, అంటే వైస్ కెప్టెన్ గా కూడా తిలక్ వర్మ కూడా ఎంపికయ్యాడు, మన తెలుగు కుర్రాడు. సో ఆయన ఆట తీరు గురించి మనకు మొత్తంగా కూడా తెలుసు ఎట్లా దూకుడు పెర్ఫార్మెన్స్ ఉంటుందో. సో ఇప్పుడు ఈ ఒక నెక్స్ట్ ఏంటంటే ఎట్లా ఆయన పెర్ఫార్మెన్స్ ఉండబోతోంది. సో నెక్స్ట్ కూడా అంత ఫారెన్ పిచ్లపై కూడా ఆయన కొంత ఎట్లాంటి ఆడగలిగే దీనికి కూడా ఆయన ఛాలెంజెస్ అంటారు. తిలక్ వర్మని కెప్టెన్ గా అంటే ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా తొలగిస్తామనే మాట వచ్చిన తర్వాత కెప్టెన్సీ రేస్ లో శ్రేయస్ అయ్యర్ అందరికంటే ముందున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పేరు కూడా వినిపించింది. సాధారణంగా మనకి చూసుకుంటే ఇండియన్ క్రికెట్ టీమ్ లో తెలుగు వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా గతంలో మనం చూసుకున్నా కూడా ఒకనొక టైంలో మళ్ళీ కింది స్థాయికి వెళ్ళింది, పడిపోయింది తక్కువ మంది. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత మనకి నితీష్ కుమార్ రెడ్డి కానీ, సిరాజ్ కానీ, తిలక్ వర్మ కానీ ఇట్లాంటి ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. సో ప్రధానంగా T20 వైస్ కెప్టెన్లు అంటే సెలెక్టర్ దృష్టిలో తిలక్ వర్మ కూడా ఒక కెప్టెన్సీ మెటీరియల్. అది ఒక గొప్ప ఘనతగానే గుర్తింపుగానే మనం ఖచ్చితంగా అభినందించాలి. తిలక్ వర్మకి ఇది ఒక మంచి గుర్తింపుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీమ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు. చాలా మంది ఏదైతే అంచనాలు ఉంటాయి, ఆ అంచనాలు అందుకోలేకపోతే విమర్శలు ఉంటాయి. విమర్శల్ని మళ్ళీ దాన్ని తీసుకోగలగాలి. ఒకవేళ విజయం వచ్చినప్పుడు అది కోచ్ ఖాతాలోకి వెళ్ళొచ్చు, లేదా ఇండివిజువల్ గా పెర్ఫామ్ చేసిన టీమ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళొచ్చు. కానీ ఓడిపోయినప్పుడు మాత్రం చాలా మంది విమర్శించేది కెప్టెన్ అండ్ కోచ్. ముఖ్యంగా కెప్టెన్ గ్రౌండ్ లో ఉంటాడు కాబట్టి. సో అటువంటి పరిస్థితుల్లో వైస్ కెప్టెన్ కూడా అంటే ఒకవేళ కెప్టెన్ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ లీడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ సిచ్యువేషన్ అప్పుడు ఎన్ని ఇంజురీస్ ఉన్నప్పుడు. సో అటువంటి పరిస్థితుల్ని ఒత్తిడిని తట్టుకోగల వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఆ ప్లేయర్స్ ఉన్నారనేది మాక్సిమం సెలక్షన్ కమిటీ కూడా ఇవే ఎక్కువ చూస్తుంది. పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అట్ ది సేమ్ ఫిట్నెస్ ఉంటుంది, అలాగే ఆ హ్యాండిల్ చేసే విధానం, ప్రెజెంట్ తట్టుకుని హ్యాండిల్ చేసే విధానం కూడా చూస్తుంటాయి. ఆ విధంగా మనకి తిలక్ వర్మకి 100కి 100 మార్క్స్ పడినట్టే కనిపిస్తున్నాయి సెలెక్టర్ దృష్టిలో. ఎందుకంటే లాస్ట్ కొన్ని దాదాపు 2 years నుంచి తిలక్ వర్మ కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు T20 ఫార్మేట్ లో. అతని అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ కానీ, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు కానీ, T20లో తన సెంచరీ, ఇంటర్నేషనల్ కెరీర్ లో కూడా సెంచరీలు చేశాడు. అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ గా, ఎందుకంటే తిలక్ వర్మకి చాలా ఫ్యూచర్ కెరీర్ ఉంది. సో శ్రేయస్ అయ్యర్ కంటే జూనియర్ అయినప్పటికీ కూడా తిలక్ వర్మకి ఫ్యూచర్ లో జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నప్పుడే వైస్ కెప్టెన్ గా కొంతమందిని మనం చూస్ చేస్తూ ఉంటారు సెలక్షన్ కమిటీ. సో ఆ విధంగా చూసుకుంటే కనుక తిలక్ వర్మకి నెక్స్ట్ మేబీ ఆఫ్టర్ ఏదైతే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉంటుందో 2026 నెక్స్ట్ జరగబోయే వరల్డ్ కప్ కి, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ నుంచి ఒకవేళ మళ్ళీ పగ్గాలు అప్పగిస్తే ఎవరికి అప్పగించాలనే దాని మీద సెలెక్టర్లకి ముందే ఒక హింట్ అనేది వాళ్ళ ఒక ఐడియా ఉంటుంది. ఆ ప్రాస్పెక్ట్ లో తిలక్ వర్మకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. అతను అగ్రెసివ్నెస్ కానీ, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కానీ, టీమ్ లో అందరితో కలిసిపోయే మనస్తత్వం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టీమిండియాలో డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటారు, అందరినీ ఒకేలాగా హ్యాండిల్ చేయడం కాబట్టి ఆ ప్రెజర్ సిచ్యువేషన్ ఎట్లా లీడ్ చేస్తారనేది చూడాలి మనం. ఇంకా అంటే నరేష్ గారు నెక్స్ట్ అంటే బౌలింగ్ విభాగానికి మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కూడా సెలెక్టర్లు ఇక్కడ మనం మహమ్మద్ సిరాజ్ ను కూడా ఎంపిక చేసుకున్నారు. సో ఏం చెప్తారు మహమ్మద్ సిరాజ్ గురించి? మహమ్మద్ సిరాజ్ T20 ఫార్మాట్ కి, T20 ఇంటర్నేషనల్ టీమ్ కి, టీమిండియా T20 టీమ్ దూరం అయిపోయి చాలా రోజులు అయిపోయింది. మధ్యలో చాలా మంది యంగ్ బౌలర్స్ ఉండడంతో రెగ్యులర్ గా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ సిరాజ్ ని టెస్ట్ ఫార్మాట్ లేదా అప్పుడప్పుడు వన్డే ఫార్మాట్ కి మాత్రం పరిమితం చేస్తారు. కానీ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ సీజన్ లో, ఐపీఎల్ సీజన్ లో, అంటే ఇక్కడ ప్రధానంగా ఇండియన్ T20 టీం సెలెక్ట్ చేసిన ఎప్పుడెప్పుడు కూడా ఐపీఎల్ టీం పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు. సో అతను రెగ్యులర్ గా ఎకానమీ అలాగే వికెట్లు తీయడం ఈ సీజన్ లో బాగా సక్సెస్ అయ్యాడు సిరాజ్.
మనకి ఎప్పుడైతే రెగ్యులర్ గా ఒక ప్లేయర్ బౌలర్ కానీ కన్సిస్టెంట్ గా వికెట్లు తీయకపోయినా కట్టడి చేసే విధానం T20లో వికెట్లు ఎంత ముఖ్యమో అలాగే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసే బౌలర్ కూడా చాలా ఇంపార్టెంట్. పైగా సిరాజ్ కి అతను టీం పెర్ఫార్మెన్స్ ఈ సీజన్ లో అతను చేసిన పెర్ఫార్మెన్స్ కి ఇది గుర్తింపుగానే చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం తను T20 టీంలో మళ్ళీ స్టాండర్డ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బూమ్రాని రెస్ట్ ఇచ్చారు. బూమ్రాకి గత దాదాపు ఒక 1 ఇయర్ నుంచి నాన్ స్టాప్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అతని బౌలింగ్ మీద తీవ్రంగా ప్రభావం చూపించింది. ఎక్కడా కూడా చూసుకోవచ్చు రీసెంట్ గా ఐపీఎల్ కూడా అతను సక్సెస్ కాలేదు. సో బూమ్రాకి రెస్ట్ ఇచ్చినప్పుడు ఒక సీనియర్ బౌలర్ ఖచ్చితంగా జట్టులో ఉండాలి, హర్షదీప్ తో పాటు ఇంకొక బౌలర్ ఉండాలి అనే ఉద్దేశంతోనే సో సిరాజ్ కి అవకాశం ఇచ్చారు. అలాగే ప్రిన్స్ యాదవ్ కూడా సెలెక్ట్ చేశారు. సో మంచి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అయితే ఉంది. సిరాజ్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవాలి తన ప్లేస్ కంటిన్యూగా చేసుకోవడానికి, పర్మనెంట్ చేసుకోవడానికి టీంలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నరేష్ గారు మీ అనాలిసిస్ అందించినందుకు. సో ఏషియన్ గేమ్స్ కు T20 జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ తో పాటు ఆసియా గేమ్స్ కు T20 జట్టును BCCI ప్రకటించింది. Hardik first, I mean, he's part of the one-day squad right now in Afghanistan. Like Bumrah, we said, I mean, obviously, if we can get him playing well and keep him fit for one-day cricket, I don't think he's played one-day cricket for a while. That is at this point the main objective. We can always bring him back. It gives us also an opportunity to give someone like a Nitish Reddy a few opportunities with T20 cricket. So there will be a little bit of rest and rotation with regards to T20, but the main objective is to see if he can start playing well and stay healthy with 50-over cricket with the World Cup in a year and a half, around that sort of time. Gives us a lot of balance. The World Cup's in South Africa. If he's bowling well enough, and we'll assess how we go in the next few months. That's primarily the reason at this point. Sorry, but Surya, I mean, of course, it's a tough decision. I mean, someone who's led you in the World Cup, it's not the easiest thing to try and change. But like I said, we've not had any international cricket after that World Cup. Partly the form, but partly also how we go forward is always at the back of your mind. And going ahead with a new captain, in this case Shreyas, was in our opinion the right call. So yeah, it's always tough when you leave somebody out who's just. Yeah, I mean, Shubman Gill was vice captain leading into that World Cup when we made a call to, obviously have two keepers at the top, and he missed out. And Akshar Patel was vice captain, just replacing.